ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు. ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్. అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసిన కాశీ అని అందరికీ తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు. అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోషిస్తారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్టేనయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాసివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని ఎత్తుకెళ్లి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేశాం. అదేంటి సార్, నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే నా ఫీలింగ్. అదేంటది హనుమంత్ అన్నాడు? ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నాడు సార్. నిన్న పోస్టింగు, ఇవాళ కేసు, రేపు ప్రమోషను. లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో, ఎంజాయ్ చేయన్నావు కదరా. నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ఓ పాపను ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పచెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవడం, స్కూల్ నుంచి తీసుకురావడం. పాపను తీసుకురావాల్సిన స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించినా తల్లరికేస్తారా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోనా? ఒక్కడినే వెళ్తానని చెప్పు. ఒక్కడిగా? సింగిల్ గానా? సోలో గానా? త్వరగా వచ్చి తీసుకెళ్ళాను. విన్నావుగా, మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి పంపించు. లేదా నాన్న అని పిలవడానికి పాప ఉండదు. పాప చాలా ముద్దుగా ఉంది. నేనైతే ఆస్తి మొత్తం రచించామని. ఎవడను? డాన్. ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఎవడో పోలీసు వచ్చాడన్నా? పోలీసోడా? వెళ్ళండ్రా. దొరికాడు వాడు. అరే సునీ, వెనక నుంచి కొట్టడం కాదురా, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. ముందుకొచ్చి ఎవడా నువ్వు? ఎవడా? థ్యాంక్స్ అంకుల్.
అన్నా ఎవడో పోలీసుడు వచ్చి మనోళ్ళని కొట్టి పాపను తీసుకెళ్లిపోయాడా? పోలీసోడా? ఈ ఊర్లో పోలీసోళ్ళకి అంత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? కొత్తగా వచ్చాడన్నా, చాలా స్పీడ్ ఎక్కువ. నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు? చూడండి, షర్టు కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమర్ సర్వీస్ ఫోన్ చేయండి, పాప సేఫ్ గా ఉందని. చూస్తారేంట్రా, కొట్టండి తెలియదు. ఎక్కడ 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 పా శివ అంటే నువ్వేనా? ఏమి రాని ధైర్యము? ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ అసమంటి కత్తి లాంటి మగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంక్వైరీ చేసినా మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశం అంతా పోలీసులంటే అతనికి సింహం లాగా సింగిల్ గా అటాక్ చేసినావు. శభాష్ రాయే. అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్పా. ఎంత పొగుడుతాండా, ఈ పని నేను చేయలేదు సార్, ఎవడో చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది. సార్, ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా? పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గొప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. రా. వస్తాడా? ఆల్ ది బెస్ట్. ఆ బండి తీసుకురండి. ఎవరా ఇల్లు? ఆ సౌండ్ పొల్యూషన్ కేసులండి. మరి సౌండ్ ఆడరా? ఏయ్, లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చాడో తెలుసునా? వాయించండి రా, సౌండ్ అద్దిరి పోవాలా. ఏయ్, వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. ఇది మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చింది సార్, ఉంచుకోండి సార్. పలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఊరికి కొత్త వీడికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను, లోకల్. ఆడపిల్లవి, వాయిస్ తగ్గించుకోలేదు, నోరు మూసుకో. ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తెగిపోయింది, దానికి ఇంత